స్పర్శ. చాపకి కడుపు నిండిపోయినా సరే రసేంద్రియ లౌల్యం. ఈ కేవలం వానపాము ముక్క కనపడింది అనుకోండి, ఓసారి అలా రుచి చూసి చప్పరించి వెళ్ళిపోదాం అనుకుని వాడు లోపల గుండు సూదిని ఇలా తిప్పుతాడు. తిప్పి పెట్టి చాప పడిందో లేదో చూడ్డానికి పైన నీటి మీద తేలే చిన్న పుల్ల పెడతాడు. ఒడ్డుని ఇలా పట్టు కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోతున్న చాప వెళ్ళిపోకుండా ఏం చేస్తుందంటే ఆ చిన్న ఎరని చూస్తుంది. దానికి కడుపు నిండా ఉంది, వెళ్ళిపోవచ్చు చక్కగా. వెళ్లకుండా ఒక్కసారి చప్పరించి వెళ్ళిపోదాం ఉంటుంది అని ఇలా అంటుంది. ఇప్పుడు ఎర్ర లోపల సూది ఉంది, అది నోటికి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే విడిపించుకోవడానికి బాధతో ఇలా ఇలా అంటుంది. ఈ పైనున్న పుల్ల కదిలి మునుగుతుంది. చాప పడిందని వాడు ఇలా అంటాడు. నీటిలో ఉన్న చేప నేల మీద పడుతుంది. అంతే, వాడికి ఆహారం అయిపోయింది. వానపాము ముక్క తిందామనుకున్న చేపల జాతి సమస్తం రసేంద్రియ లౌల్యమునకే ఆహారంగా మారి నశి